ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. ఇవాళ 8వ రోజు కూడా ఆందోళన చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు విజయనగరం జూనియర్ డాక్టర్లు. తమపై పని భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. జీవో ప్రకారం 15% కాకుండా కేవలం 3% మాత్రమే ఇస్తామంటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జూనియర్ డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. According to 2019 GO, 15% 2 yearsకి హైక్ ఇస్తా అని ప్రామిస్ చేశారు. అది ఎవ్రీ 2 yearsకి జరుగుతుంది. ఈ 2026లో అవ్వలేదు. జనవరి నుంచి వీఆర్ ఆస్కింగ్ ద గవర్నమెంట్, అడుగుతున్నాం మాకు స్ట్రైక్ ఏంటి హైక్ కావాలి అని. ఈ 6 months వెయిట్ చేశాము. కాకపోతే గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. దానివల్ల 2019లో అప్పుడున్న ఇన్ఫ్లేషన్ ప్రకారం వాళ్ళు మాకు 15% హైక్ ఇచ్చారు. ఇప్పుడు 2019కి 2026కి డిఫరెన్స్ ఉంది. ఇన్ఫ్లేషన్ పెరిగింది, బయట రేట్స్ పెరిగాయి అన్నీ. సో దానివల్ల మేము 30% హైక్ కావాలి అని అడుగుతున్నాము. వాళ్ళు ఆ 30% హైక్ ఇవ్వగా ఆ 15% కూడా ఇవ్వకుండా ఓన్లీ 3% ఇస్తా అని చెప్తున్నారు. సో దాన్ని మేము ఖండిస్తున్నాము. అట్లీస్ట్ ఆ 30% కాకపోయినా మాకు ప్రామిస్ చేసిన 15% అయినా ఇవ్వాలి అని వీఆర్ ఆస్కింగ్. అది మా మెయిన్ పాయింట్. మా ఏపీ జూడా తరపు నుంచి మా ప్రతినిధుల్ని రోజు పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, చర్చిస్తున్నారు. 3%కే ప్రస్తుతానికి కట్టుబడి ఉన్నారు. దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో 15 చేయాలని, మేము 15 అనేది ఇవ్వాల్సిందే, దానికి మేము కట్టుబడి ఉన్నాము. ఈ 15% మినిమం అనేది పెంచినంత వరకు మేము ఇలాగే ముందుకు వెళ్తూనే ఉంటాము. ధర్నాలు సమ్మెలు చేస్తూ ముందుకు వెళ్తూనే ఉంటాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.